ఎంతో మంది స్టార్టప్స్ ఆశగా ఎదురు చూస్తున్న ఆగస్ట్ ఫెస్ట్ ను వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. బిజినెస్ న్యూస్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న టీవీ5 దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా టీవీ5 మనీ యూట్యూబ్ లో పూర్తి స్థాయి ఛానల్ ప్రసారాలను విజయవంతంగా అందిస్తోంది. తెలుగు వారిలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాలతో పాటు తెలుగు రాష్ట్రాల పరిశ్రమకు పనికొచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలను టీవీ5 మనీ ప్రసారం చేస్తుంది. ప్రత్యక్ష ప్రసారాలు, లైవ్ డిస్కషన్స్ చేపడుతూ ప్రేక్షకులకు కావలసిన సమస్త సమాచారం టీవీ5 మనీ అందిస్తోంది. ఇటీవలే క్రెడై ప్రాపర్టీ షోను విజయవంతంగా అందించిన మీ టీవీ5 మనీ ఈ నెల 20న స్టార్టప్ ఎక్స్పో నిర్వహించి ప్రేక్షకులతో పాటు పారిశ్రామిక వర్గాల నుంచి మన్ననలు అందుకుంది. ఇదే స్ఫూర్తితో సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఆసియాలోని అతి పెద్ద స్టార్టప్ కాన్ఫరెన్స్ ది ఆగస్ట్ ఫస్ట్ 4వ ఎడిషన్ ను సెప్టెంబర్ 3, 4 తేదీల్లో టీవీ5 మనీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. Hyderabad is ready. మన city, Hyderabad city, has got brilliant people. There's lots of talent. The IT ecosystem is growing, manufacturing is growing, entrepreneurs are coming up by the day. There's lots of good incubators, accelerators in the city, T-Hub, there are lots of other incubators in the city that are coming up. And it's a brilliant opportunity for anyone who wants to come there to understand entrepreneur avalante enti. What does it take to be an entrepreneur? What is happening in the world out there? Right? Who are the other great leaders? It's నేను చెప్పాను కదా, ఇట్స్ లైక్ అ క్రాష్ కోర్స్. మీకు 2-day క్రాష్ కోర్స్. అండ్ మీరు జాగ్రత్త ప్లాన్ చేసుకుంటే యూ వాక్ ఆఫ్ విత్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్స్ అ ప్లాట్ఫామ్ టు మీట్ అమేజింగ్ పీపుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలన్నా ఇట్స్ అ గ్రేట్ వే టు కన్జ్యూమ్ నాలెడ్జ్. So fundamentally, if anybody is coming to August Fest, it's for learning and it's to connect with amazing people in a more relaxed environment. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఉదయాన్నే యోగా, ఫిట్నెస్ వంటి కార్యక్రమాలను గ్రిప్స్ అనే ఫిట్నెస్ సంస్థతో కలిసి టీవీ5 మనీ ప్రసారం చేస్తోంది. అలాగే హెల్త్ లాంచ్ వంటి కార్యక్రమాలు మీకు వైద్యపరంగా ఎంతో అమూల్యమైన విషయాలను చెబుతాయి. అనేక మంది స్పెషలిస్ట్ డాక్టర్లు టీవీ5 మనీ కార్యక్రమాల్లో తమ అమూల్యమైన సూచనలను, సలహాలను అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ పిప్పి పళ్ళ సమస్యతో చాలా బాధపడుతున్నారు. పిప్పి పళ్ళు లేదా దంతక్షయం అంటే దంతము పాడవడము, దానివలన నొప్పి రావడము, దీన్ని దంతక్షయము అంటారు. క్షయము అంటే ఆరోగ్యంగా ఉన్న పంటి మీది పొరలు ఒక్కటొక్కటి నెమ్మదిగా కరిగిపోవడం, దాన్నే దంతక్షయము అంటాము. ఈ మొదటి దశలో ఉన్నప్పుడు కొంతమందికి చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు జువ్వమని లాగడము, లేకపోతే కొంచెంగా నొప్పి మొదలవడము, తీపి పదార్థాలు తింటున్నప్పుడు కూడా ఎక్కువ నొప్పి కలగడము వంటివి సమస్యలు కలుగుతుంటాయి. ఈ దంతక్షయము మనము ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తించి వాటికి చికిత్స చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు. ఓకే సార్, మీరు ఇప్పుడే చెప్పారు అది ప్రారంభ దశలోనే మనం గుర్తిస్తే మంచిది అని చెప్పేసి, అది ఎలా గుర్తించవచ్చు అంటారు మనం? సో మనం చూస్తుంటామండి, ఈ దంత సమస్యలు అనేవి మనకై మనము గుర్తించినప్పుడు మాత్రమే మనము దంత వైద్యుని దగ్గర వెళ్ళి కలవడము, నొప్పి వచ్చే వరకు వెయిట్ చేసి డాక్టర్ గారు నాకు నొప్పి వచ్చిందని వెళ్తాం. ప్రతి ఒక్కరూ కూడా నొప్పి రాకముందే, అది 3 నెలలకైతే కానీ 6 నెలలకైతే కానీ ఒకరు కూడా దంత వైద్యుని సంప్రదించి ఒకసారి చెకప్ చేయించుకొని ఎక్కడెక్కడైతే పిప్పళ్ళు ఉన్నాయి వాటికి ఏ విధమైన చికిత్సలు తీసుకోవాలనేది మనము డాక్టర్ గారిని కలిస్తేనే మనకు తెలుస్తుంది. మనం నిత్యం గమనిస్తూనే ఉంటాం, మనం ఏదైనా భోజనం చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తినే ముందు చేయి కడుక్కుంటారు, చిన్న తర్వాత కూడా చేయి కడుక్కుంటారు. సో మనం ఈ చేయి అనేది మన కంటికి కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే దానికి సబ్బు పెట్టి కూడా మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. అదే మనం తిన్న ఆహారం నోట్లో ఉన్నప్పుడు మన దంతాలు మనకు కనిపించవు. సో అందువల్ల మనం దాన్ని అలసత్వం చేసుకొని నొప్పి వచ్చేదాని వరకు వెయిట్ చేసి నొప్పి వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అప్పుడు ట్రీట్మెంట్ కోసం వెళ్తుంటాం. అలాగే మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోవాలని పర్సనల్ ఫైనాన్స్ షో చెప్తుంది. ఇక ఉదయం బిజినెస్ న్యూస్ పేపర్లో వచ్చే ప్రధాన వార్తలను అందించే న్యూస్ హెడ్లైన్స్ తో పాటు ప్రపంచ మార్కెట్ల గమనంపై వరల్డ్ మార్కెట్స్ రిపోర్ట్ అందిస్తాయి.
బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రసారాలు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు కొనసాగుతాయి. దీనివల్ల ఇన్వెస్టర్లు, ట్రేడర్లు, ఎర్నలిస్టులతో మాట్లాడి తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఎంతో అదనపు సమయం లభించబోతోంది. ఆ తర్వాత మార్కెట్ ట్రాకర్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, బడ్జింగ్ స్టాక్స్ వంటి కార్యక్రమాలు ట్రేడింగ్ కమ్యూనిటీకి మరింత సమాచారాన్ని అందిస్తాయి. ఉదయం 11 గంటల నుంచి ప్రతి గంటకు మార్కెట్ ఎర్నలిస్టులు శేషు, మజ్హర్, సుందర్ రాజాలతో మార్కెట్ విశ్లేషణను టీవీ5 మనీ అందిస్తోంది. దీనివల్ల మార్కెట్ ఆసాంతం మీరు ట్రేడింగ్ అప్డేట్స్ ను తెలుసుకోవచ్చు. ట్రేడర్లకు బాగా చేరువైన స్మార్ట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ 1:30 నుంచి 3 గంటల వరకు ప్రసారమవుతోంది. ఇక మార్కెట్లు ముగిశాక నెక్స్ట్ డే ట్రెండ్ ఎలా ఉండొచ్చు, ట్రేడర్లు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే కార్యక్రమాన్ని టీవీ5 మనీ చేపట్టింది. ప్రపంచవ్యాప్త పర్యాటకాన్ని మీ ముందుంచే అవే ది ట్రావెల్ షో కూడా మరింత అందంగా ముస్తాబైంది. బాక్సాఫీస్ లో ఏ సినిమా ఎంత వసూలు చేసింది, ఏ సినిమా ట్రెండ్ ఎలా ఉందో బాక్సాఫీస్ షో చెప్తుంది. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో విషయాలు. అందుకే మీరు కూడా యూట్యూబ్ లో ప్రసారమయ్యే టీవీ5 మనీకి ట్యూన్ అవ్వండి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. మనీ ట్రాన్స్ఫర్ కోసం ఇబ్బంది పడుతున్నారా? ఆన్లైన్ అకౌంట్తో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా బ్యాంకు సమయం దాటితే బదిలీ చేయలేకపోతున్నారా? అయితే త్వరలోనే మీ కష్టాలు తీరిపోనున్నాయి. మరో 2-3 రోజుల్లో నగదు బదిలీ మరింత సులభం కానుంది. యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్తో ఇకపై ఏ సమయంలోనైనా నగదును బదిలీ చేసుకోవచ్చు. ఇది టెక్నాలజీ యుగం. స్మార్ట్ ఫోన్ వచ్చేసాక పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇక తాజాగా నగదు బదిలీ కూడా చిటికెలో పూర్తి కానుంది. స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఎలాంటి చెల్లింపులనైనా క్షణాల్లో చేసేందుకు అవకాశం కల్పించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్ ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్స్ ను విడుదల చేసేందుకు 21 బ్యాంకులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI అనుమతి ఇచ్చింది. ఈ యాప్స్ ను వినియోగించి ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఎవరికైనా క్షణాల్లో సొమ్మును బదిలీ చేయవచ్చు. ఎవరికైతే నగదును పంపించాలనుకుంటున్నారో వారి ఖాతా నెంబర్, మొబైల్ నంబర్ లేదా ఆధార్ కార్డ్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ ను యాప్ లో నమోదు చేసి నగదు బదిలీ చేయవచ్చు. ఆ వెంటనే నగదు పంపించిన వ్యక్తి ఖాతాలోంచి నిర్ణీత మొత్తం తగ్గిపోతుంది. నగదు అందుకున్న వ్యక్తి ఖాతాలో ఆ సొమ్ము జమ అవుతుంది. ఈ కొత్త చెల్లింపుల వ్యవస్థతో ₹1,00,000 వరకు మొబైల్ ఫోన్ నుంచే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా సులభంగా బదిలీ చేయొచ్చు. యూపీఐ పేమెంట్ సొల్యూషన్ ను ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విడుదల చేశారు. టెక్నాలజీలో ఏమైనా సమస్యలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు ఆర్బీఐ దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. అన్ని సక్రమంగా ఉండడంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. It's a really proud moment for us people in Hyderabad, or rather part of Hyderabad, for Telangana as well as Andhra Pradesh, to have a channel which can be globally seen by everyone. It's a 24-hour channel which really talks about business, lifestyle, and especially for it's a very educational channel. We always look for some channel which is at a particular time, but now I can get onto the app. I can go on to the internet and look at the channel whenever, whatever time that I think it's a great initiative, and I honestly see that TV5 Money will really grow leaps and bounds with the way that they have come out. In fact, it was an honor. In fact, I have just really heard the speech of KTR Garg also. So what really gels well is TV5 is going to be really supporting this startup and the business era of Andhra Pradesh and Telangana put together in order to ensure that we take it to a different level. And I congratulate once again TV5 Money for doing this great job and wish loads of success to this event. అసలు మనీ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి మన ప్రజా జీవితంలో.
ప్రతి ఒక్కరికి దాని గురించి అవగాహన తెలపడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ప్రజాబాహుల్యంగా అందరికీ తెలపాలనేటువంటి ఆసక్తితో TV5 వారు ఈ కొత్త ఛానల్ను ఏర్పాటు చేయడం, తర్వాత ఇది డిజిటల్ మీడియాలో ఉండడం వల్ల చాలామందికి తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా అవకాశాలు యూట్యూబ్ ద్వారా ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరుస్తూ కొత్త ఛానల్ తీసుకురావడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. అందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం, మంచి చేసేటువంటి ఛానల్. కాబట్టి దీనికి మేమందరం సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. TV5 మనీ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయడం చాలా ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ అవుతుంది అని ఆశిస్తున్నాం. సో మై బెస్ట్ విషెస్ ఫర్ TV5 ఫర్ లాంచింగ్ దిస్ ఎక్స్క్లూజివ్ బిజినెస్ ఛానల్. ఆల్ ద బెస్ట్. TV5 మనీకి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ మరి క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి అన్నింటిలో కూడా 24 hours ఛానల్ వస్తుంది. కాబట్టి అందులో ప్రేక్షకులు అందరూ చూసి డెఫినెట్గా అవేర్నెస్ పెంచుకుంటారని అనుకుంటూ ఐ విష్ TV5 మనీ ఆల్ ది వెరీ బెస్ట్. We congratulate TV5 Money to start the new channel. It was very much required for Telugu people. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా అవసరము. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజనల్ ఛానల్ వచ్చినందుకు చాలా బాగున్నది. సో ఐ థింక్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ విల్ బి బెనిఫిటెడ్ బై దిస్. వి విష్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దాట్. I wish TV5 Money the very best and hoping to see that it grows and then delivers value to the entire industry, entrepreneurial community and the investor community. Wishing TV5 Money the very best. TV5 and TV5 management, Naidu garu, Vasant garu, all the best for launching this TV5 Money. It's a really proud moment for us people in Hyderabad, or rather a part of వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. భక్తికి సంబంధించిన ఏ ఐటమ్ అయినా ఇప్పుడు మార్కెట్లో బాగా సేల్ అవుతున్నాయి. అందుకే యోగా గురు రామ్దేవ్ కూడా తన ఉత్పత్తుల పరిధిని విస్తరించబోతున్నారు. పరిమళ ద్రవ్యాలతో పాటు లోహ్యాలతో తయారయ్యే పూజా సామాగ్రిని కూడా అమ్మేందుకు భారీ ప్రణాళికలు రచించారు. రామ్దేవ్ బాబా పతంజలి బ్రాండ్ నేమ్తో ఇప్పటికే మార్కెట్ను ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆయన బ్రాండ్స్ జాబితాలో టూత్పేస్ట్, బిస్కెట్స్, నూడిల్స్ లాంటి ఆహార ఉత్పత్తులతో పాటుగా సౌందర్య సాధనాలు, పోషక విలువలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా అమ్ముడవుతున్నాయి. రీసెంట్ గా పతంజలి ఆస్థా పేరుతో దేవుడి పూజకి అవసరమైన సామాగ్రి విడుదల కాబోతోంది. మరో 2 నెలల్లో వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ముందుగా 100 శాంపుల్స్ ను పతంజలి మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పూజా సామాగ్రికి సంబంధించిన మార్కెట్ బాగా పెరిగింది. ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్లో కూడా వీటి సేల్స్ పెరిగిపోవడం దీనికి నిదర్శనం. అందుకే పతంజలి సంస్థ అధినేత రామ్దేవ్ బాబా ఈ సెగ్మెంట్లో కూడా అడుగు పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే పతంజలి అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, ఇత్తడి దీప ప్రమిదలు లభిస్తాయి. మార్కెట్లో లభించే ధూప్ స్టిక్స్ పర్యావరణ హాని కలిగిస్తుండగా తమ ప్రోడక్ట్స్ మాత్రం కాలుష్యం వెదజల్లమంటూ పతంజలి ప్రచారం మొదలుపెట్టేసింది. వచ్చే దీపావళిలోపు పూజా సామాగ్రి సంబంధిత ఉత్పత్తులు తయారు చేసే దాదాపు 1500 డీలర్లతో పతంజలి టైఅప్ అవబోతోంది. దీంతో పతంజలి ఉత్పత్తులు కూడా లక్షలకు పైగా స్టోర్లలో అందుబాటులో రానున్నాయి. శుభ కార్డు పేరుతో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక వస్తువులు ఆన్లైన్లో విక్రయిస్తున్న పిట్టి గ్రూప్ ఆన్లైన్ స్టోర్లోనూ పతంజలి పూజా సామాగ్రి కొలువుదీరనుందని తెలుస్తోంది. అలా తనకున్న హిందూ యోగ గురు బ్రాండ్ని రామ్దేవ్ బిజినెస్ కు కూడా ఉపయోగపడుతుందని ప్లాన్ చేశారంటున్నారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఫేర్వెల్ కి కౌంట్ డౌన్ బిగినవగా ఆయనకి ఫ్యాన్స్ కూడా ఉన్నారని ఓ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. బెంగళూరులో ఆయన పేరుతో 2 డిష్లను ఓ వారం పాటు అమ్మకాలు జరగనున్నాయి. జాంగ్రీ అనే ఫుడ్ కంపెనీ ఇలా చేయబోతోంది.
బెంగళూరుకు చెందిన ఆహార సంస్థ ఒకటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పదవి విరమణ సందర్భంగా 2 ప్రత్యేక వంటకాలను తయారు చేసింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు సేల్ అయ్యే ఈ ఐటమ్స్ పేరు ఉలుందు కాజు కట్టాయ్, కోవా కాజు కట్టాయ్. మధ్యప్రదేశ్ ఉలుందు కాజు కట్టాయ్ ఫేమస్. రఘురాం రాజన్ ఆ రాష్ట్రంలో పుట్టారు కాబట్టి, ఆయన వంశీకులు తమిళనాడుకు చెందిన వారు కాబట్టి కోవా కాజు కట్టాయిని ఆయన పేరిట అమ్ముతున్నారు. జుంగ్రీ అనే ఫుడ్ స్టార్టప్ కంపెనీ ఆర్బీఐ గవర్నర్గా చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతగా ఇలా చేస్తున్నట్లు చెప్పింది. జాబ్ పోర్టల్స్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న wisdomjobs.com పోర్టల్ తమ సబ్స్క్రైబర్ల సంఖ్య 3 కోట్లకు చేరినట్లు ప్రకటించింది. మన దేశంలో జాబ్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే 6% మేర పెరిగిందని, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ నినాదంతో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇప్పుడిప్పుడే వృద్ధి కనబరుస్తోందని wisdomjobs.com ఫౌండర్ అజయ్ కొల్లా తెలిపారు. ఏపీలోని శ్రీ సిటీలో తయారీ రంగం అనూహ్యంగా వృద్ధి చెందుతుందని, ఇక్కడ ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయని ఆయన అంటున్నారు. గత ఏడాది 40 కోట్లుగా ఉన్న కంపెనీ టర్నోవర్ వచ్చే ఏడాది చివరి నాటికి 100 కోట్ల రూపాయలకు చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అజయ్ తెలిపారు. హైదరాబాద్ వచ్చేసి ఐటీ ఫోకస్డ్గా ఉందండి. ఏపీ మార్కెట్లో ఏంటంటే ఇండస్ట్రియల్ స్పెసిఫిక్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రీసెంట్గా వచ్చిన కొన్ని కంపెనీలు వచ్చాయి, వాటిని గ్రోయింగ్ వెల్. బట్ ఇటు తిరుపతి ఆ దగ్గరలోకి వచ్చేటప్పటికి శ్రీ సిటీ లాంటి వాటిల్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయండి. అక్కడ మెకానికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, మొబైల్ అసెంబ్లింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఈవెన్ పెప్సీ అండ్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. సో అక్కడ ఏంటంటే మోర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న మార్కెట్ని ఇట్స్ గ్రోయింగ్ వెల్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఐటీ ఉంది. ఇక్కడ ఏం కొత్తగా మనం ఐటీని జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. అవి కాకపోతే ఏంటంటే న్యూ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ దే ఆర్ డూయింగ్ వెల్. అక్కడ వచ్చినప్పటికి ఏంటంటే టోటల్ ఆల్రెడీ ఐటీతో పోటీ పడాలంటే హైదరాబాద్తో, బెంగళూరుతో, చెన్నైతో, పూణేతో అండ్ నోయిడా రీజన్తో పోటీ పడాలి. సో దే ఆర్ టేకింగ్ ద వెరీ గుడ్ స్టెప్ టువర్డ్స్ టు డిఫరెంట్ దెన్ ఐటీ ఇండస్ట్రీ. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మార్కెట్ అంతా కూడా ఇండియాలోకి వచ్చేసి ఇక్కడే అసెంబుల్ చేసుకొని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది కాబట్టి మేక్ ఇన్ ఇండియా దాంట్లాగా. సో అక్కడ ఏంటంటే శ్రీ సిటీ ఈ మధ్యకాలం నేను చూసిన వాటిలో ఏంటంటే శ్రీ సిటీ వచ్చేసి చాలా బ్రహ్మాండంగా తీసుకుంది. ఎందుకంటే ఎక్కువ మన ఇండియా మొత్తం మీద న్యూగా జనరేట్ అయిన ప్లేస్ చేసిన ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయంటే 70 to 80% ఇన్ శ్రీ సిటీనే. ఈవెన్ అహ్మదాబాద్ చూసుకున్నా మనం నార్మల్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అని అనుకుంటాం అండ్ నోయిడా రీజన్ని. సో దాని అన్నిటికన్నా కూడా పాజిటివ్గా శ్రీ సిటీ అండ్ ఆ ఏరియాలో అండ్ సంథింగ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఇన్ విజయనగరం అండ్ విశాఖపట్నం ఏరియాలో చూస్తున్నారు. సో ఇలాంటి దగ్గర చాలా అక్కడంతా కూడా ఇండస్ట్రియల్ రిలేటెడ్ థింగ్, ఇక్కడ వచ్చేసి ఐటీ రిలేటెడ్. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మాకు నెక్స్ట్ 2 to 3 yearsలో వీఆర్ రీచ్ టు బి యాజ్ అన్ సెకండ్ పొజిషన్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ అండ్ దట్ ఈస్ అవర్ ప్రైమరీ గోల్. సో ఇక్కడ ఏంటంటే మాకు ఈ 30 million నుంచి వీ నీడ్ టు క్రాస్ టు 40 million పీపుల్ ఇన్ ద నెక్స్ట్ 3 years. ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన H-1B వీసాలతో భారత్ వాటా 72% అని యుఎస్ కౌన్సిలర్ వ్యవహారాల హెడ్ మైకల్ వాండ్ అన్నారు. అమెరికాకు విచ్చేసే ప్రయాణికుల్లో అత్యధిక శాతం మంది టూరిస్ట్, బిజినెస్ వీసాలతో వస్తారని, H-1B వీసాల జారీ ద్వారా భారత్ గరిష్టంగా లబ్ధి పొందుతుందని చెప్పారు. అలాగే ఎల్ వీసాలు పొందిన వారిలోనూ భారతీయులు 30% ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. Promoting economic and commercial ties and social ties between the United States and India is one of the highest priorities of the U.S. mission in India. And that U.S. mission includes our embassy and our consulates, the consulate here in Hyderabad, in Chennai, in Calcutta, in Mumbai. So, did I miss one? This is a big U.S. mission here in India, and we have a very strong focus on economic, commercial, and social relations, as well as political relations between the United States and India. As you know, in June, President Obama and Prime Minister Modi announced that we would be travel and tourism partner countries for 2017. We encourage people to choose the United States as a destination for tourist travel,
next year and every year. ది కీ ఫెస్టివల్ పేరుతో మరో ప్రాపర్టీ షో వచ్చే నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. థింక్ ప్లస్ ఆధ్వర్యంలో రాఘవ ఎస్టేట్ సౌజన్యంతో ఈ ప్రాపర్టీ షో జరగనున్నట్లు థింక్ ప్లస్ ఎండీ సిద్ధార్థ్ తెలిపారు. మిగతా ప్రాపర్టీ షోస్కు భిన్నంగా 2000 చదరపు అడుగులతో మోడల్ హౌస్ను షోకేస్ చేయనున్నట్లు ఆయన అన్నారు. 20 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల ప్రైస్ రేంజ్లో ప్రాపర్టీస్తో సుమారు 40 కలెక్షన్స్ కంపెనీలు ఈ షోలో పాల్గొననున్నాయని రాఘవ ఎస్టేట్ జీఎం కళ్యాణ్ అంటున్నారు. ఈ ప్రాపర్టీ షో ద్వారా ఎలా మేము హెల్ప్ చేయబోతున్నామంటే, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ షో ఇల్లుకు సంబంధించింది ఒకటే కాకుండా, అంటే వాళ్ళు కొనుక్కున్న ఇల్లే కాకుండా ఆ ఇంట్లో ఇంటీరియర్స్ కానివ్వండి, ఆ ఇంట్లో సెక్యూరిటీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ వన్ స్టాప్. సో మా థింక్ ప్లస్ కంపెనీ అలాంగ్ విత్ రాఘవ ఎస్టేట్స్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాపర్టీ నీడ్స్ అండి. 2000 SFTలో ఒక పెద్ద డెమో హౌస్ అండి టోటల్ ఎన్ కన్వెన్షన్లో. 2000 SFT అంటే మొత్తం హాల్లోనే వీఆర్ టేకింగ్ అ పార్ట్, సో ఓన్లీ ఫర్ కస్టమర్ అండ్ విజిటర్ కన్వీనియన్స్. అండ్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సౌత్ ఇండియా వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ డెమో హౌస్ అండి. లొకేషన్ బట్టి ద ప్రైజింగ్ చేంజెస్. సో వీల్ సే 20లో దొరుకుతుంది అండ్ 1, 2, 3 crores కూడా ఉన్నాయి. ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి. లైక్ ఒక మోడల్ హౌస్ ఇస్తున్నారు, స్పాట్ విజిట్కి మర్సిడీస్ బెంజ్ ఆర్ ఆడి ఏదన్నా వచ్చిన కస్టమర్ని వచ్చిన విజిటర్కి స్పాట్ విజిట్కి పంపిస్తున్నారు. టిల్ నో వి గాట్ అరౌండ్ 27 అండి, 27 పార్టిసిపెంట్స్ వచ్చారండి. ఐటీ క్రౌడ్ వచ్చినప్పుడు ఫుడ్ ఫెస్టివల్ ఉందంటే అది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ ఫెస్టివల్ చూసుకొని వెళ్ళినట్టు ఉంటుందండి. ఈ వారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లు అవుట్ పర్ఫామ్ చేశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 295 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్ల చొప్పున తగ్గాయి. 4 నెలల్లోనే సూచీలకు ఒక వారంలో వచ్చిన అత్యధిక నష్టాలను చవిచూశాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విషయాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV5.